నాకు తెలిసి విజయ్ ఆర్య గారే చెప్పేసారు. కాబట్టి సరే ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఓకే వీఆర్ఓలకి వీఆర్ఏలకి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు పునరుద్ధరిస్తామని చెప్పారు, ఆ మాట నిలబెట్టుకున్నారు, అంతవరకు ఓకే బాగానే ఉంది. కానీ ఏదైతే 11,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి పాత వాళ్ళకే అవకాశం కల్పించడం ఏంటి అనేది ఒక అభ్యంతరం అయితే, ఎగ్జామ్ని ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం ఏంటి అనేది సరే ఏది జరిగినా కూడా సరే ప్రభుత్వ నిర్ణయం తీసేసుకుంది. బట్ ఇప్పుడు మిగిలిన 7,000 పోస్టులు కూడా ఎప్పుడు ఇస్తారు? ఈ 3 డిమాండ్ ప్రధానంగా వాళ్ళు అడుగుతున్న విషయాలు. అయితే మేడం ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే జరిగిందో అంటే దీన్ని అంటే నేను వాళ్ళకి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే పాజిటివ్ కోణంలో చూడమని విజ్ఞప్తి చేస్తున్నా. టేక్ ఇట్ ఇస్ ఇన్ పాజిటివ్ మూవ్. ఎందుకు అంటే అంటే మీరు అంటే వీళ్ళేదో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుంది అని ఇంతకుముందు అంటే వీరి ఓవరాల్ సమ్మరీగా నాకు అర్థమైంది. మరి వారు ఆ ఉద్దేశంతో అన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా అర్థమైంది. ఏంటి ప్రభుత్వము ఉద్యోగాలు ఇచ్చింది అంటే కొత్తోళ్ళకే ఇచ్చినట్టు ప్రచారం చేస్తుంది అని కొలువుల జాతర అన్నారు. కాబట్టి కొత్తోళ్ళకే ఇస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మమ్మ పైన ఏదో పగబట్టింది అని వారు ఆ సమరీ నేను చెప్తున్నా. అయితే తెలంగాణ అఫీషియల్ సీఎంఓలు అంటే రికార్డ్స్లో మాత్రము ఎక్కడ కూడా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను అఫీషియల్ డాక్యుమెంట్స్ చూస్తున్నా, ఎక్కడ కూడా కొత్తగా మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పలే. విఆర్ఓలను కొత్తగా ఎంపిక చేస్తున్నామని మాత్రమే చెప్పినారు. అంటే ఏంటి, ఎవరైతే విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో, పూర్తి స్థాయి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసారు. మళ్ళీ దీనికంటే జీపీఓలకు ఎంపిక చేసారు అంతే. పునరుద్ధరణ నియామక పత్రాల కింద వాళ్ళని ఇచ్చి వాళ్ళని తీసుకున్నారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే మనము ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మనం ఎంత చదువుకున్నా, పిహెచ్డీలో మనం ఎంత మేధావులం అయినప్పటికి కూడా ఒక ఆఫీస్లో ఉద్యోగం పోవాలంటే మన దగ్గర మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే మనం. ఇప్పుడు నేను పిహెచ్డీ చేసిన పట్టా ఉంది నాకు ఉద్యోగం అంటే ఇయ్యరు. యూ హ్యావ్ టు గో అండ్ రైట్ అన్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఒకసారి ఫెయిల్ అయిపోయినారు కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళకి అవకాశం కల్పించొద్దు అంటే ఇప్పుడు నేనున్నా మేడం, నా వరకు ఐ వాజ్ ఇంటెలిజెంట్ అంటే నేను మంచి గ్రేడ్ ఉన్న స్టూడెంటే, కానీ 6th క్లాస్లో నేను మ్యాథ్స్లో ఫెయిల్ అయినా. ఇంకా అట్లా అని చెప్పి నాకు ఎగ్జామే పెట్టొద్దు అంటే ఎట్లా? సో ఏంది అంటే ఇక్కడ ఎవరికి అన్యాయం చేయాలనో అట్లాంటి ఉద్దేశం కాదు. ఇప్పుడు మీరు ఇంకొకటి పాజిటివ్ మూవ్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు ఈ 5,000 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలోకి వచ్చినారు అంటే ఏంటి, వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఈ 5,000 మంది ఖాళీ అయినట్టే కదా. సో మీరు ఎక్కడైతే ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన ప్లేస్మెంట్ మీకు వచ్చినట్టే కదా. సో దీన్ని పాజిటివ్గా తీసుకోవాలని అందుకే అన్న. అయితే ఏంటంటే గతంలో మనము ఈ విఆర్ఓ విఆర్ఏ లేకపోవడం వల్ల ఏమైందంటే ఒక ఎంఆర్ఓ గారిని అబ్దుల్లాపూర్ మెట్ విఆర్ఓ గారిని 4 నవంబర్ 2013 నాడు లైవ్లో కాల్చి చంపేసారు ప్రజలు, రైతులు. ఆమెకు ఈమెకేం వాళ్ళకి ఏం వ్యక్తిగత కొట్లాటలు లేవు, అదేమి స్కెచ్ చేసి సుపారీలు ఇచ్చింది ఏం లేదు. అంటే విఆర్ఓలు లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది, వాళ్ళ యొక్క వ్యతిరేకత, వాళ్ళకు ఉన్నటువంటి కోపము, ఆ ఆవేదన, ఆక్రోశము ఒక ప్రభుత్వ అధికారిని అధికారికమైనటువంటి ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపేసేదాకా తీసుకెళ్ళింది ప్రజల్ని. అంటే ఇది ఎంఆర్ఓ గారిపై ఉన్నటువంటి కోపం కాదు, ఇది ఆనాడు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కోపం. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అంటే విఆర్ఓ లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందిని ఆ విధంగా వాళ్ళు చూపించారు. సరే చేసిన వాళ్ళ మీద కేసులైనా కోర్టుకు పోయారు, వాళ్ళకి శిక్ష చేసింది అంతా వేరే ఇష్యూ. బట్ దీన్ని ఇంకో కోణంలో చూస్తే ఒక ప్రభుత్వ అధికారిని చంపేదాకా ప్రజలు వచ్చినారంటే ఎంత కోపము, ఎంత ఆక్రోశం ఉండి ఉంటుంది, ఎంత అవస్థలు పడి ఉంటారు ప్రజలు. కాబట్టి ఏంటంటే పాత వాళ్ళని ఇప్పుడు మళ్ళీ రిక్రూట్ చేసి వీళ్ళని చేసుకోవాలంటే ఇప్పుడు మా సోదరుడు ఉన్నాడు, రేపొద్దున ఈయన విఆర్ఓ వ్యవస్థలకు పోతాడు. ఈయనకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్లో? ఇప్పుడు విఆర్ఓ అంటే ఎవరు? గ్రామాలలో ఉంటారు. గ్రామాలలో ఎట్లా నడుస్తుంది అంతా కూడా అన్ని రిలేషన్స్ పైన నడుస్తుంది. నేను అధికారిని, నేను పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకొని ఇక్కడ పని చేస్తా అంటే నీకుతో ఎవ్వరు సహకరించాడు ఆడ మొత్తం ఏం మావా, ఏం బాబాయ్ బాగున్నావా, మావ ఎట్లా అత్త ఆడిపోయింది, చిన్నమ్మ ఆడిపోయింది, బాబాయ్ ఆడిపోయిండు, చెల్లెలు ఆడిపోయింది అని చెప్పి ఈ విఆర్ఓలు విఆర్ఏలు అంత రిలేషన్స్ మీద పరిపాలన ముందుకు తీసుకుపోవాలి. సో వీళ్ళకు ఒక కొంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకు. సరే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయినారు అని అంటే
ఎవరైనా సరే ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు కొంత వాళ్ళకి ఆ ప్రాక్టీస్ పోవడం అట్లా ఉంటుంది. అట్లా అని చెప్పి పేపర్ పైన ఫెయిల్ అయినారు కదా అని చెప్పేసి వాళ్ళు ఫీల్డ్లో ఏం ఫెయిల్ కారు. చాలామంది ఆన్ పేపర్లో నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ ఫిజికల్గా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏంటంటే ఈ 5,000 మంది రావడం వల్ల నెక్స్ట్ మీరు పోయినప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళేసరికి కొంత వ్యవస్థను రెడీ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లా ఉంటుంది ఏంది అనేది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కార్యకర్తల స్థాయి గురించి చెప్తలేను నేను, అధినాయకత్వం గురించి చెప్తున్నాను నేను. ఈ అధినాయకత్వం వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ భయం అంతా ఏదుకొచ్చింది తెలుసా? ఇప్పుడున్న పాత విఆర్ఎల్ అందరూ మళ్ళీ ఫీల్డ్కి వస్తే వీళ్ళ పాత లెక్కలన్నీ వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ కబ్జాలు చేసిండ్రు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసిరు, ఇవన్నీ తెలుసు కదా. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇవన్నీ బయట ఆడబెడతారు అని భయం వీళ్ళకి. అందుకనే ఈ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం లేచి చూసినా మిమ్మల్ని మోసం చేసేసారు, ఇది నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు అని చెప్పి అనవసరమైనటువంటి వాదనకు తెరలేపుతున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీకు మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, డిసెంబర్ 9 తారీఖు నాటికి నేను మళ్ళీ వచ్చే నాటికి మీకు రిక్రూట్మెంట్తో సహా అన్ని జీవోలు ఇచ్చిపోతానంటారు. దయచేసి నా విజ్ఞప్తి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం లేదు, జస్ట్ హార్డ్లీ ఒక 2 months టైం ఉంది. మీరు దయచేసి అంటే మీరు ఉద్యమం చేసిర్రు, మీ చేసిన ఉద్యమమే ముఖ్యమంత్రి దాకా పోయింది, వారు ఒక ప్రకటన చేసినారు, మీ దగ్గరకు ఒక ప్రకటన వచ్చింది. కాబట్టి మీరు ఈ 2 monthsని ఈ ఉద్యమాలు ఇవన్నీ అంటే మీరు ఆల్రెడీ ఉద్యమం చేసిర్రు, మీరు ఆల్రెడీ పోరాటం చేసిర్రు, మీకు కొంత టైం వేస్ట్ అయింది, యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా కొంత ప్రిపేర్ అవ్వండి. 2 months మీరు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యండి. రేపు పొద్దున మళ్ళా నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎగ్జామ్కి పోయేసరికి మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము అంటే మీరేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం పోరాటం చేస్తలేరు, మీ బాధ ఏంది అనేది ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో మీరు ప్రిపేర్ కాకపోతే రేపు మీకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ మేమే బాధపడాలి. ఇప్పుడు మా సోదరుడు ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు, అరే కుమార్ అన్న ఇంత కొట్లాడి కుమార్ అన్నకే రాలేదు కదా ఉద్యోగం, ఇప్పుడు వేరే వాళ్ళు అందరికి వచ్చింది అనుకో ఉద్యోగం, కుమార్ అన్నకే రాకపోతే ఇప్పుడు నా కుమార్ అన్నకు పరిచయం ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం వస్తే పొద్దున నేను ఏదో సంతకం పెట్టించుకొచ్చుకుంటా, ఏదో పర్సనల్ దేంట్లో సంతకం పెట్టించుకొచ్చుకుంటా. ఈయన ఇంత పోరాటం చేసి రేపొద్దు నేనకే ఉద్యోగం రాకపోతే ఎట్లా? కాబట్టి నేను ఏమంటే రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు దయచేసి ఈ 2 months అవుతుంది కొద్దిగా ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. ఇప్పుడు మై క్వశ్చన్, కార్తిక్ సార్ చెప్పినట్టు 2 months అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు అలకేట్ చేస్తా అని చెప్పారు. ప్రధానంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్, ఇప్పుడు గతంలో మనం వీడియోలు చూసినాం, శ్రీధర్ సారు 70,000 అంటాడు, మన రేవంత్ రెడ్డి సార్ 60,000 అంటాడు, పొన్నం ప్రభాకర్ సార్ 1,00,000 ఉద్యోగాలు అంటాడు. అంటే అథెంటిక్ దే ఆర్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్, వాళ్ళ దగ్గరనే స్పష్టమైన నెంబర్ లేదు. ఫస్ట్ క్వశ్చన్, యాజ్ మన కార్తిక్ సార్ చెప్పినట్టు కొంత ఓపిక పట్టండి అంటే ఓపిక ప్రిపేర్ కమ్మంటున్నాను సార్. ఒకటి మా క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ ఇంచుమించుగా 24 నెలలు అంటే 2 సంవత్సరాల కాలం అనేది అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ గత 4 సంవత్సరాలలో అశోక్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్ 2,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 2,000 కోట్ల రూపాయలు అనేది ఇది ఆషామాషి అమౌంట్ కాదు. 30 విద్యార్థులు, ఆస్పిరెంట్స్